నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాజీ ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి చెప్పారు. మండల కేంద్రం సైదాపురంలోని పార్టీ నాయకుల ఇంటిలో సమావేశం నిర్వహించి మీడియా సమావేశం నిర్వహించారు. మండల కేంద్రం సైదాపురంలోని పార్టీ నాయకుల ఇంటిలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రమణారెడ్డిని సాల్వాలతో ఘనంగా సన్మానించారు. మండల టీడీపీ నాయకులు ఈ సందర్భంగా నోటి రమణారెడ్డి మీడియా సమావేశం మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే వాటిని శాసనసభ్యులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికలలో అందరం కలిసి ఇదే స్ఫూర్తితో కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోలయ్య, మండల టీడీపీ నాయకులు శ్రీనివాసుల నాయుడు, సురేంద్ర, కార్తీక్ రాజు, ప్రసన్న కుమార్ రెడ్డి, రమేష్ రెడ్డి, శంకర్ యాదవ్, కేపీ రాజు, సుబ్బరాజు, కోటయ్య నాయుడు, సీనయ్య మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తర్వాత మీరు కూడా ఎక్కడ శాతం ఏదంటే అక్కడ తెలుసుకోవడానికి కూడా అడిగి మన రామనాయుడు కూడా మాట్లాడి దాని కూడా మీకు ఇబ్బంది లేకుండా ఒక వారం రోజులు పట్టండి. తర్వాత మీరు అందరూ ఎక్కడ వసతి ఉంటే అక్కడ చేసుకొని 10 రూపాయలు పట్టుకొని ముందుకు పోగలగాలి. మన సైదాపురం బ్రిడ్జి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి మనకి డేగపూడి దాకా డబుల్ లైన్ రోడ్డు రామనాయుడు గారు ఆల్రెడీ ఇంతకుముందు శాంక్షన్ చేయించున్నారు. ఆ పని రేపు ఎమ్మడే మొదలుపెట్టి చేయించేదానికి మేము కృషి చేస్తాము. పోతే మన సైదాపురం కైవల్య నది కాడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా రోడ్డు అధ్వానంగా ఉంది. మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆ రోడ్డుని సిమెంట్ రోడ్డు కింద రామనాయుడు గారికి, కుర్బండ రామకృష్ణ గారికి చెప్పి శాంక్షన్ చేయించి త్వరలో పూర్తి చేయిస్తామని తెలుపుకుంటున్నాం.